గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఏంటప్పు, అపురూప కోరికలా లేక అపూర్వ జ్ఞాపకాలా ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా? నాకు పర్మనెంట్ పతివి కాలేదు, కనీసం ఆ పాత్రను కూడా కంటిన్యూ చేయట్లేదు. విషయం ఏంటమ్మా, కొంచెం క్లియర్ గా చెప్పు. ఏం లేదు డార్లింగ్, నువ్వేమో పెళ్లికి మధ్య 6 నెలల గ్యాప్ లో నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. నీకేమో కాంత కనకం రెండును, నాకు ఏమీ లేకుండా పోతుంది. మరేం చేద్దాం? వదిలేసాయి, అన్ని వదిలేసాయి. ఇద్దొంక పెళ్లిళ్ళు, విడాకులు, కట్నం కోసం కక్కర్తే మొత్తం టోటల్ గా అన్ని వదిలేసాయి. మనకు కావాల్సినంత సంపాదించుకున్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు? ఆ పదే పక్కులాడి ఆ రోజు పెళ్లి చేసుకుందామంటే వద్దు, కజిను కాకరకాయ అన్నావు. ఒకే పక్క 2 సుఖాలు, నీకు నాకు కొత్త అనుభవం అంటూ నూరిపోసి ఈ రోజు 6 నెలలు నీకు దూరంగా ఉండేసరికి నన్ను, నా సుఖాలు, సరదాలు దూరం చేసుకోమంటావా? నో, నెవర్. నోబడీ కెన్ స్టాప్ లక్ష్మీపతి, యూనో. మరి ఇక ఎంతకాలం ఇలాంటి నటన జీవితం? సాగినంత కాలం, నాలాంటి వాళ్ళని నన్నే కన్నె పిల్లలు ఉన్నంత కాలం. ఎదిగిన ఆడపిల్ల ఎదురుగా ఉన్నా మూఢ నమ్మకాలతో కనీసం దాని వయసును, అవసరాలను కూడా వదిలేసి ఎన్ఆర్ఐ సంబంధం అనేసరికి కనీసం మొగుడు అన్న పదానికి అర్థం కూడా తెలియని పిల్లకి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డ భీమశంకరం లాంటి తండ్రులున్నంత కాలం అందని వాటి కోసం ఆరాటపడే ఆడవాళ్ళని అందుకుంటూనే ఉంటా, అనుభవిస్తూనే ఉంటా. అదే ఏదో 6 నెలలు దూరం అవుతున్నావు అన్నందుకే హాఫ్ అన్ అవర్ క్లాస్ పీకేవేంటి? చెల్లింది. లక్ష్మి. ఎస్, లక్ష్మి. విరిసి విరియని పువ్వు నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. నిశ్చితార్థానికి టైం అవుతుంది. మీ ఆంటీల బ్యాచ్ అంతా నాకు ముత్తైదు. ఏర్పాట్లే కాదు, ప్రతిదీ పవిత్రంగా ఉండాలి, చేతికి చిక్కేదాకా. గెట్ రెడీ సూన్. ఓకే, ఇప్పటిదాకా ఆడదాన్ని అంతం చేసావు, ఇప్పుడు అదే ఆడదాన్ని అంతం చేస్తుంది.